హలో గైస్, ఈ వీడియోలో బ్లాక్ క్లోవర్ అనే ఒక కొత్త యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్లో హేజ్ అనే ఒక విలేజ్ని అయితే చూపిస్తారు. ఆ విలేజ్లో ఒక చర్చి దగ్గర చర్చి ఫాదర్ 2 ఆర్ఫన్ బేబీస్ని అయితే చూస్తాడు. ఆ ఫాదర్ ఉండి ఆ బేబీస్ని లోపలికైతే తీసుకుని వెళ్తాడు. అంతేకాకుండా ఆ బేబీస్ టీషర్ట్స్ మీద వాళ్ళ నేమ్స్ అయితే ఉంటాయి. ఒకరి పేరు యూనో అని, మరొకరి పేరు ఆస్ట్ అని ఉంటాయి. 15 సంవత్సరాల తర్వాత మన యూనో అండ్ ఆస్టా పెద్దవాళ్ళు అవుతారు. ఈ యానిమల్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక మ్యాజిక్ పవర్ అయితే ఉంటుంది, మన హీరోకి తప్ప. ఆస్టా ఉండి చర్చిలో ఉండే సిస్టర్ని మ్యారేజ్ చేసుకోమని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఆ సిస్టర్ పేరు సిస్టర్ లిల్లీ అన్నమాట. సిస్టర్ లిల్లీ తన గ్రిమోర్తో మ్యాజిక్ పవర్ని యూజ్ చేసి ఆస్టాని కొడుతుంది. గ్రిమోర్ అంటే వన్ వర్డ్ లో చెప్పాలి అంటే మ్యాజిక్ బుక్ అనుకోండి. గ్రిమోర్ సహాయంతో యూజర్ తన పవర్ని ఫుల్ పొటెన్షియల్లో యూజ్ చేయవచ్చు. అప్పుడే అక్కడికి యూనో కూడా అయితే వస్తాడు. యూనో ఆస్టర్ లాగా కాకుండా కొంచెం మెచ్యూర్గా అయితే ఉంటాడు. అంతేకాకుండా తన మ్యాజిక్ పవర్ని యూజ్ చేసి సిస్టర్ లిల్లీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందరూ కూడా వాళ్ళ మ్యాజిక్ పవర్ని యూజ్ చేస్తూ ఉంటే కానీ మన ఆస్టా దగ్గర ఎటువంటి మ్యాజిక్ అయితే ఉండదు. అందుకే మన ఆస్టా తన ఫిజికల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతాడు. యూనో తన మ్యాజిక్ని యూజ్ చేసి హీరో అవుతూ ఉంటే ఆస్టా మాత్రం ప్రతిసారి జీరో అవుతూ ఉంటాడు. ఇక్కడ చర్చ్ ఫాదర్, సిస్టర్ లిల్లీ అండ్ మిగతా పిల్లలు అందరూ కూడా యూనో స్ట్రాంగ్ అవుతాడు అని అండ్ గొప్పవాడు అవుతారని నమ్మకం అయితే పెట్టుకుంటారు. సిస్టర్ లిల్లీ ఆస్టాతో త్వరలోనే గ్రిమోర్ సెరమనీ జరగబోతుంది అని, అక్కడ నీ సొంత గ్రిమోర్ పొందవచ్చు అని ఆస్టాని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనోడు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో అయితే ఉంటాడు. అంతేకాకుండా తను ఎప్పటికైనా విజెట్ కింగ్ అవుతాను అని అంటాడు. విజెట్ కింగ్ అంటే ఆ వరల్డ్లోనే అందరికన్నా పవర్ఫుల్ మ్యాజిక్ యూజర్ అని చెప్పవచ్చు. యూనో మాత్రం ఆస్టాను అస్సలు పట్టించుకోడు అనమాట. ఇంకా ఆస్టా ఉండి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. యూనో దగ్గరకు సిస్టర్ లిల్లీ వచ్చి, యూనో ఆస్టాతో కొంచెం మంచిగా ఉండవచ్చు కదా, మీ చిన్నప్పుడు మీ ఇద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళు అని చెప్తుంది. యూనో చిన్నప్పుడు ప్రతి విషయానికి ఏడుస్తూ ఉండేవాడు అనమాట. కానీ ఒకరోజు యూనో ఇంజురీస్ అయిన ఆస్టాను ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పటి నుండి యూనో ఒక్కసారి కూడా ఏడవడనమాట. ఇక్కడ ఆస్టా తన స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయాలని ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే గ్రిమోర్ టవర్లో గ్రిమోర్ సెరమనీ ప్రారంభమవుతుంది. 15 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓన్ గ్రిమోర్ కోసం గ్రిమోర్ టవర్కి అయితే వస్తారు. అందులో మన ఆస్టా, యూనో కూడా ఉంటారు. తర్వాత గ్రిమోర్ టవర్ యొక్క మాస్టర్ గ్రిమోర్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి గుడ్ లక్ అని, ఫ్యూచర్లో మీరంతా స్ట్రాంగ్ అవ్వాలని బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెరమనీని స్టార్ట్ చేస్తాడు. ఇంకా గ్రిమోర్స్ అన్నీ అక్కడున్న వాళ్ళ మ్యాజిక్ నేచర్స్ని బట్టి వాళ్ళ మాస్టర్స్ని ఎంచుకుంటాయి. కానీ మన ఆస్టాకి ఎటువంటి మ్యాజిక్ లేకపోవడంతో ఆస్టాకు ఎటువంటి గ్రిమోర్ అయితే లభించదు. ఇటువైపు యూనో దగ్గరకు ఫస్ట్ విజిట్ కింగ్ యూజ్ చేసిన రేర్ 4 లిప్ గ్రిమోర్ వస్తుంది. అక్కడున్న వాళ్ళంతా యూనోని చూసి షాక్ అవుతారు. యూనో ఉండి నేను విజర్ కింగ్ అవుతాను అని అంటాడు. అప్పుడే ఆస్టా ఉండి యూనోతో, అవునా అయితే నేను నీ రైవల్ని అని అంటాడు. ఆస్టా అన్న మాటకు అక్కడున్న వాళ్ళంతా నవ్వుతారు. ఇంకా సెరమనీ అయితే ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఆస్టాను అయితే చూపిస్తారు. ఆస్టా ఉండి తనకి గ్రిమోర్ రాలేదన్న బాధని పక్కా పెట్టేసి తనని తాను సెల్ఫ్ మోటివేట్ అయితే చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ యూనో దగ్గరకు ఇద్దరైతే వస్తారు. అంతేకాకుండా వాళ్ళుండి మాలాంటి రిచ్ కిడ్స్ దగ్గర మాత్రమే ఆ 4 లీఫ్ గ్రిమోర్ ఉండాలి అని వాళ్ళ గ్రిమోర్ ఓపెన్ చేసి హోలీ ఫిస్ట్ ఆఫ్ లవ్ అనే ఫైర్ స్పెల్ని యూజ్ చేసి యూనో మీద అటాక్ చేస్తారు. యూనో ఉండి విన్ మ్యాజిక్ని యూజ్ చేసి ఈజీగా డిఫెండ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి రెవిచి అనే ఒక పర్సన్ వచ్చి తన క్రియేషన్ మ్యాజిక్ యూజ్ చేసి ఆ రిచ్ కిడ్స్ని మన యూనోని తన చైన్స్తో బంధించి యూనో యొక్క 4 లీఫ్ గ్రిమోర్ని లాగేసుకుంటాడు. అంతేకాకుండా యూనో గ్రిమోర్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి చాలా డబ్బుని సంపాదించవచ్చు అని అంటాడు. ఇక్కడ యూనో దగ్గర ఉన్న గ్రిమోర్ ఒక లెజెండరీ గ్రిమోర్ అన్నమాట. అప్పుడే అక్కడికి మన ఆస్టా అయితే ఎంట్రీ ఇస్తాడు. ఆస్టా దగ్గర ఎటువంటి పవర్ లేకపోవడంతో రెవిచి తన చైన్స్తో ఆస్టాను ఇంజూర్ చేసి విసిరి పడేస్తాడు. ఆస్టా యొక్క గుండెల మీద కాలేసి రెవిచి ఆస్టాతో, నీ దగ్గర సింగిల్ డ్రాప్ మ్యాజిక్ కూడా లేదు, నువ్వు ఒక లూజర్ అని అవమానిస్తూ ఉంటాడు. ఆస్టా ఉండి నా పని అయిపోయిందని, నేను ఒక లూజర్ అని, నా దగ్గర ఎటువంటి గ్రిమోర్ లేదని, నేను దేనికి పనికిరాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యూనో ఉండి ఆస్టాతో, నువ్వు లూజర్ కాదు నా రైవల్ అని అంటాడు. ఈ మాటిన ఆస్టా అగ్రెషన్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఆస్టా యొక్క కోపాన్ని చూసి రెవిచి భయంతో వెనక్కి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా మన ఆస్టా దగ్గరకు ఒక గ్రిమోర్ అయితే వస్తుంది. ఆ గ్రిమోర్ నుండి ఒక డీమన్ స్లేయర్ స్వాడ్ అయితే బయటికైతే వస్తుంది. యాక్చువల్లీ అందరికీ 3 లీఫ్ గ్రిమోర్స్ మాత్రమే లభిస్తాయి. 3 లీఫ్ గ్రిమోర్ ఫైత్, హోప్ అండ్ లవ్కి రిప్రజెంట్ చేస్తాయి. యూనో దగ్గరున్న గ్రిమోర్ 4 లీఫ్ గ్రిమోర్ కనుక 3 క్లోవర్స్తో పాటు గుడ్ లక్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. 4 లీఫ్ గ్రిమోరే రేర్ అండ్ లెజెండరీ అనుకుంటే ఆస్టాకు 5 లీఫ్ గ్రిమోర్ అయితే లభిస్తుంది. అంటే ఆస్టా గ్రిమోర్ మిగతా క్లోవర్స్తో పాటు డెవిల్ని కూడా రిప్రజెంట్ అయితే చేస్తుంది. సో మన ఆస్టా రెవిచిని తన గ్రిమోర్తో డిఫీట్ చేస్తాడో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం గైస్. దట్స్ ఇట్ గైస్. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 1 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గైస్.